వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో హెచ్సిఐ యూనిట్ 2 కవర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ కోసం వాడిన నోట్స్ మొత్తం నేను చాట్‌జిపిటి నుంచి తీసుకున్నా. సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్ ఇన్ యూనిట్ 2, ఇట్ ఈస్ డిజైన్ ప్రాసెస్ అనమాట. దీంట్లో ఏంటి అంటే it refers to the sequence of steps followed to analyze requirements, create designs, test solutions and ఇంప్రూవ్ ఫైనల్ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మనం బిల్డ్ చేయడానికి అనుకోవచ్చు సింపుల్గా. దానికి మనం ఫాలో అయ్యే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్, అంటే ఈ స్టెప్స్లో ఏం రావు, మెయిన్లీ మన ఎస్డిఎల్సి స్టెప్సే వస్తాయి. ఫస్ట్ వన్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, అంటే డేటా కలెక్ట్ చేసుకోవడం యూజర్ నీడ్స్ గురించి. నెక్స్ట్ ప్లానింగ్, తర్వాత డిజైనింగ్, అంటే ఎట్లా ఉండాలి మనం బిల్డ్ చేసేది, దాని స్ట్రక్చర్ ఏంటి అని డిసైడ్ కావడం. నెక్స్ట్ డెవలప్మెంట్, అంటే కోడింగ్. తర్వాత టెస్టింగ్ ఫేజ్. నెక్స్ట్ వన్ ఇంప్లిమెంటేషన్, అంటే ఏంటి అంటే మనం కోడ్ చేసిండేది ఫైనల్గా ఇన్స్టాల్ చేసి ఫైనల్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసి రియల్ యూజర్స్కి ఎనేబుల్ చేయడం. నెక్స్ట్ మెయింటెనెన్స్, అంటే ఏంటి అంటే రెగ్యులర్ అప్డేట్స్, ఇంప్రూవ్మెంట్ అది ఇవ్వడం అనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ డిజైన్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే దీని నుంచి మనం యూజర్ ఫ్రెండ్లీ సిస్టమ్స్ డిజైన్ చేయొచ్చు, ఎర్రర్స్ కన్ఫ్యూజన్ తగ్గుతుంది. ఇదే సీక్వెన్స్ ఫాలో కావడం నుంచి కాస్ట్ ఇంకా టైం సేవ్ అవుతుంది. ఇంకా సిస్టమ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్టెప్స్ ఫాలో అయితే యూజర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది క్వాలిటీ బాగుండడం నుంచి. సో నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటి దీంట్లో ఈ యూనిట్లో అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ విత్ కంప్యూటర్స్. దీంట్లో ఏముంటుంది అంటే హ్యూమన్ కంప్యూటర్ తోటి ఎట్లా ఉంటుంది కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఈ టాపిక్లో మెయిన్గా. ఎట్లా కమ్యూనికేట్ చేయగలడు హ్యూమన్ సిస్టమ్ తోటి అంటే కీబోర్డ్ ఇంటరాక్షన్స్ తోటి ఆర్ మౌస్ తోటి క్లిక్ చేసి కానీ, ఒకవేళ మొబైల్ ఫోన్స్ కానీ టచ్ స్క్రీన్ సిస్టమ్స్ కానీ అయితే టచ్ తోటి, ఆర్ వాయిస్ ఇంటరాక్షన్, అంటే ఇప్పుడు కొన్నిటిని మనం వాయిస్ తోటి కంట్రోల్ చేయొచ్చు కదా అది. నెక్స్ట్ గెస్చర్, అంటే ఏంటి అంటే కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి కదా, ఈ గెస్చర్ చేస్తే ఈ యాక్షన్ పర్ఫామ్ అవుతుంది అని, అలాంటి సిస్టమ్స్ అనమాట. ఇప్పుడు ఇంటరాక్ట్ కావాలి అంటే దాంట్లో కాంపోనెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇస్ ఇన్పుట్ అంటే ఏంటి అంటే కీబోర్డ్ మౌస్ అలాంటి వాటితో ఇన్పుట్ ఇస్తాం కదా అది. అండ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని కంప్యూటర్ ప్రాసెస్ చేసుకుంటుంది. అవుట్పుట్ అంటే అది ప్రాసెస్ చేసుకున్నాక అవుట్పుట్ని మనకి మానిటర్, స్పీకర్, ప్రింటర్ తోటి డిస్ప్లే చేస్తుంది, వాటిలో ఏదైనా ఒకటి యూస్ చేసి. ఇంకా ఫీడ్బ్యాక్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మెసేజెస్ కానీ సౌండ్ కానీ నోటిఫికేషన్ కానీ ఇస్తుంది అనుకో కంప్యూటర్, అది ఫీడ్బ్యాక్ అంటాం అనమాట. ఇంపార్టెన్స్ ఏంటి హ్యూమన్ ఇంటరాక్షన్ విత్ కంప్యూటర్ది అంటే ఏంటి అంటే మెయిన్గా సిస్టమ్ని ఈజీ టు యూస్ చేస్తుంది, స్పీడ్ అండ్ ప్రొడక్టివిటీ పెంచుతుంది ఒక టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి, యూజర్ ఎర్రర్స్ తగ్గుతాయి, ఇంకా కమ్యూనికేషన్ విత్ మెషిన్ ఈజీగా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే యూజింగ్ ఏటీఎం మెషిన్, అంటే అంతే కదా. ఫస్ట్ మనం ఏటీఎం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ వెళ్ళి మనకు ఎంత అమౌంట్ కావాలి అదంతా ఇన్పుట్ ఇస్తాం కదా. సో ఆ వెబ్సైట్ అదేంటిది ఆ సిస్టమ్ మన ఇన్పుట్ని ప్రాసెస్ చేసుకుంటుంది, ఓకే మీకు ఇంత అమౌంట్ కావాలి ఇదెంత అని. ఆ తర్వాత ఏంటి అంటే ఆ అవుట్పుట్ అంటే ఏంటి అంటే ఓకే సక్సెస్ఫుల్ అని వస్తుంది, మనీ వచ్చేస్తుంది బయటికి, అది అవుట్పుట్. ఇంకా ఫీడ్బ్యాక్ ఏంటి అంటే సక్సెస్ఫుల్లీ మనీ ఈజ్ విత్డ్రాడ్ అని చెప్పి వస్తుంది కదా మెసేజ్, అది ఫీడ్బ్యాక్ అనమాట. ఇంకా బ్రౌజింగ్ వెబ్సైట్స్, ఆన్లైన్ షాపింగ్, వాయిస్ అసిస్టెంట్, ఇవి కూడా సమ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏంటి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్, అంటే ఇప్పుడు హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎట్లుంటారు అవన్నీ ఉంటాయి కదా, అవి కంప్యూటర్తో ఇంటరాక్ట్ అయ్యే వేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ని కన్సిడర్ చేసుకొని మనం ఒక సిస్టమ్ ఆర్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తే అప్పుడు అది మంచిగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఎలాంటి హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే ఏమేమి కన్సిడర్ చేయాలి అంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్, ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్, సోషల్ అండ్ కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్లో ఏమొస్తాయి అంటే విజన్ ఎబిలిటీ, ఇంకా హియరింగ్ ఎబిలిటీ, హ్యాండ్ మూమెంట్, బాడీ కోఆర్డినేషన్, ఏజ్ రిలేటెడ్ లిమిటేషన్స్ అనమాట. అంటే ఇప్పుడు వీక్ ఐసైట్ ఉన్న వాళ్ళకి లార్జర్ టెక్స్ట్ ఉంటే అది యూస్ఫుల్ ఉంటుంది. కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అంటే వాళ్ళు మెమరీ ఎంత ఉంది, వాళ్ళ అటెన్షన్ స్పాన్ ఎంత ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఎంత అని. అంటే ఇప్పుడు వీటన్నిటిని బట్టి ఇప్పుడు సింపుల్ మెనూస్ ఉన్నాయనుకో, ఒకవేళ సింపుల్ మెనూస్ నుంచి యూజర్కి ఆప్షన్స్ అన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, ప్రాసెస్ గుర్తుపెట్టుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అంటే
పేషెన్స్, కాన్ఫిడెన్స్, మోటివేషన్, స్ట్రెస్ లెవెల్, సాటిస్ఫాక్షన్ మీద ఉంటుంది మెయిన్గా. ఇప్పుడు యూజర్ ఫ్రెండ్లీ మెసేజెస్ ఆర్ ఫీడ్బ్యాక్ వచ్చిందనుకో, అప్పుడు ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. లేకపోతే కాంప్లికేటెడ్గా ఏదేదో వస్తే వాళ్ళకి అక్కడనే చిరాకు వచ్చేస్తుంది. సోషల్ అండ్ కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్ ఎంత, ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ ఏంటి, కల్చరల్ వాల్యూస్ ఏంటి, వర్కింగ్ స్టైల్ ఏంటి అని. కొన్ని వెబ్సైట్స్కి ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్లో ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది యూస్ చేయడానికి. ఇంపార్టెన్స్ ఏంటి ఇంటర్ఫేస్ డిజైన్లో క్యారెక్టరిస్టిక్స్ది అంటే యూజర్ ఫ్రెండ్లీ సిస్టమ్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. యూజర్స్ గురించి బాగా తెలుసుకుంటే వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండే సిస్టమ్ మనం ఈజీగా డిజైన్ చేయొచ్చు. ఇంకా ఏంటి అంటే ఎర్రర్స్ తగ్గుతాయి, యూజర్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, డిజేబుల్డ్ పీపుల్కి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది, అండ్ ఎల్డర్లీ పీపుల్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది అంటే క్యారెక్టరిస్టిక్స్ని యూస్ చేసుకొని బేస్ చేసుకొని డెవలప్ చేస్తే. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే చిన్నపిల్లలకి టచ్ స్క్రీన్స్, ఇంకా విజువల్లీ ఇంపేర్డ్ యూజర్స్కి ఏమో వాయిస్ కమాండ్స్, ఇంకా లార్జర్ బటన్స్ ఫర్ ఎల్డర్లీ యూజర్స్, ఇంకా సింపుల్ యాప్స్ ఫర్ బిగినర్స్. హ్యూమన్ కన్సిడరేషన్స్ ఇక్కడ ఏంటి అంటే హ్యూమన్ గురించి ఏమేమి కన్సిడర్ చేయాలి అని ఉంటుంది మెయిన్గా. ఇంతకుముందు మనం ఏం చూసినాం, ఇంతకుముందు టాపిక్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ కదా. క్యారెక్టరిస్టిక్స్లో ఉండే హెడ్డింగ్స్ సేమ్ వస్తాయి ఆల్మోస్ట్, బట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది దిస్ ఇస్ కన్సిడరేషన్స్ అని పెట్టాలి. సో ఇప్పుడు దీంట్లో మీనింగ్ ఏంటి అంటే హ్యూమన్ నీడ్స్, బిహేవియర్ అండ్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. మేజర్ హ్యూమన్ కన్సిడరేషన్స్ ఏంటి అంటే ఫిజికల్ అంటే ఏంటి అంటే ఇక్కడ మ్యాటర్ కొంచెం చేంజ్ ఉంటుంది క్యారెక్టరిస్టిక్స్కి దీనికి. ఇప్పుడు క్లియర్గా రీడబుల్గా టెక్స్ట్ ఉండాలి, సూటబుల్ ఫాంట్ సైజ్ ఉండాలి, అవన్నీ. ఇంతకుముందు చూసినాం కదా మనం ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ని పట్టుకొని ఎట్లా డిజైన్ చేయాలి అని. ఎట్లా డిజైన్ చేస్తే ఎవరికి యూస్ఫుల్ అని చదివినాం కదా, అది రాయాలి ఇక్కడ మనం మెయిన్గా. కాగ్నిటివ్ కన్సిడరేషన్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ సింపుల్గా ఉండాలి, ఇన్స్ట్రక్షన్స్, నేవిగేషన్ ఈజీగా ఉండాలి, అవన్నీ. ఎమోషనల్ కన్సిడరేషన్స్ ఏంటి అంటే ఫ్రెండ్లీ మెసేజెస్ చూపించాలి, అట్రాక్టివ్గా ఉండాలి, డిజైన్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఫీడ్బ్యాక్. అంటే పాస్వర్డ్ ఇన్కరెక్ట్, ప్లీజ్ ట్రై అగైన్ ఈజ్ బెటర్ దాన్ ఎర్రర్ 404. ఎర్రర్ 404 అంటే కొంతమంది బిగినర్స్కి అర్థం కాదు, ఏం 404, ఎక్కడి నుంచి వచ్చింది 404, అసలు ఏంటిది అని చిరాకు వస్తుంది. సోషల్ కన్సిడరేషన్స్ అంటే ఏంటి అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్తో సపోర్ట్ చేయడం, సింబల్స్ యూస్ చేసి ఈజీగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేయడం, అలాంటివి అనమాట. ఇంపార్టెన్స్ ఏంటి హ్యూమన్ కన్సిడరేషన్స్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటే డిజైన్ చేసేటప్పుడు అంటే యూజబిలిటీ బాగుంటుంది, ఎర్రర్స్ తగ్గుతాయి, టైమ్ అండ్ ఎఫర్ట్ తగ్గుతుంది, సాటిస్ఫాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట యూజర్స్కి వాడేటప్పుడు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఇన్ దిస్ యూనిట్, హ్యూమన్ ఇంటరాక్షన్ స్పీడ్స్ అంటే ఏంటి అంటే హ్యూమన్ ఎంత స్పీడ్ తోటి ఇంటరాక్ట్ కాగలుగుతాడు అండ్ ఎంత ఫాస్ట్గా రీడ్ చేయగలుగుతారు, ఎంత ఫాస్ట్గా చూడగలడు అనే దాని మీద ఉంటుందన్నమాట. దీని నీడ్ ఏంటి అంటే ఇప్పుడు ఆ హ్యూమన్ స్పీడ్ని బట్టే మనం ఇదేంటిది మనం డిజైన్ చేసుకోవాలి ఈ వెబ్సైట్ అనేది. అంటే ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా చూపించాలా, స్లోగా చూపించాలా అనేది దీన్ని బట్టి ఉంటుందన్నమాట. టైప్స్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్ స్పీడ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ వన్ పర్సెప్షన్ స్పీడ్. పర్సెప్షన్ స్పీడ్ అంటే ఏంటి అంటే ఒక యూజర్ దేనైనా ఎంత తొందరగా నోటీస్ చేయగలుగుతారు ఆర్ ఎంత తొందరగా ప్రాసెస్ చేసుకోగలుగుతుంది ఇన్ఫర్మేషన్ని అని. ఇప్పుడు హ్యూమన్ ఐస్ ఏంటి అంటే షేప్స్ ఇంకా కలర్స్ని తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇంకా యూజర్ నీడ్స్ టైమ్ టు అబ్జర్వ్ స్క్రీన్ చేంజెస్. ఇప్పుడు సడన్గా ఫ్లాష్ అయ్యి ఒక 2 సెకండ్స్ ఉంటుంది, 1 సెకండే ఉంటుంది మెసేజ్ అంటే దాన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రీడింగ్ స్పీడ్ అంటే షార్ట్ సెంటెన్సెస్ అనేది ఫాస్ట్గా చదువుతారు, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనేది చదవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు క్లియర్ లేబుల్స్ ఉంటే రీడింగ్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. థింకింగ్ అండ్ డెసిషన్ స్పీడ్ అంటే ఇప్పుడు ఒకవేళ చాలా చాయిసెస్ ఉంటే స్క్రీన్ మీద అప్పుడు డెసిషన్ తీసుకోవడానికి, ఆలోచించడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెనూలో 5 ఆప్షన్స్ ఉండి దాంట్లో సబ్ ఆప్షన్స్ ఉండేది బెటర్, 20 ఆప్షన్స్ అన్నీ మనకు ఒకటేసారి కనిపించే కంటే. నెక్స్ట్ టైపింగ్ స్పీడ్. టైపింగ్ స్పీడ్ అంటే ఏంటి అంటే మనం దీంట్లో కన్సిడర్ చేయాల్సింది మళ్ళీ ఏంటి అంటే స్కిల్డ్ పీపుల్ ఏంటి అంటే చాలా ఫాస్ట్గా టైప్ చేస్తారు అండ్ బిగినర్స్ స్లోగా టైప్ చేస్తారు. దీన్ని బట్టి మనం ఇది డిజైన్ చేసుకోవచ్చు మన వెబ్సైట్ ఆర్ ఇంటర్ఫేస్ అనేది. పాయింటింగ్ స్పీడ్ అంటే మనం మౌస్ తోటి పాయింట్ చేయడం ఆర్ స్క్రీన్ని టచ్ చేయడం ఎంత స్పీడ్గా చేస్తున్నామని. ఇంటర్ఫేస్ డిజైన్లో దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే డిజైన్ ఫాస్టర్ అండ్ ఈజియర్ సిస్టమ్స్ అంటే వాళ్ళ స్పీడ్ని బట్టి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యేటట్టు అట్లా డిజైన్ చేసుకోవచ్చు. వెయిటింగ్ టైం అనేది తగ్గుతుంది, ఇంకా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. గైడ్ లైన్స్ ఏంటి బేస్డ్ ఆన్ హ్యూమన్ స్పీడ్ అంటే ఇప్పుడు షార్ట్ అండ్ క్లియర్ మెసేజెస్ చూపించాలి,
ఇప్పుడు ఇంకా ఏంటంటే మెసేజెస్ ఇప్పుడు పాప్ అయినప్పుడు వాళ్ళకి యూజర్స్కి చదవడానికి సఫిషియంట్ టైం ఇవ్వాలి. ఇంకా ఊరికే అన్నెసెసరీ చాయిసెస్ అనేది ఇవ్వకూడదు. లార్జ్ బటన్స్ ఉంచాలి. క్విక్ సిస్టమ్ ఫీడ్బ్యాక్ అనేది ఇంక్లూడ్ చేయాలి. కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్, అండర్స్టాండింగ్ బిజినెస్ ఫంక్షన్స్. దీంట్లో ఏముంటుంది అంటే మనం ఏమన్నా బిల్డ్ చేసేటప్పుడు బిజినెస్ ఫంక్షన్స్ని అర్థం చేసుకోవడం అంటే మనం ఎందుకు ఎవరి కోసం బిల్డ్ చేస్తున్నాం, దీని బిజినెస్ ఫంక్షన్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ అండ్ అర్థం చేసుకోకపోతే వచ్చే డిసడ్వాంటేజెస్ వాటి మీద మెయిన్గా ఉంటుంది టాపిక్. ఇప్పుడు మేజర్ బిజినెస్ ఫంక్షన్స్ ఏంటి? ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ప్లానింగ్, మెయింటైనింగ్, అంటే ఇప్పుడు గూడ్స్ తయారు చేసేటోళ్ళు, బిస్కెట్స్ ఫ్యాక్టరీలో బిస్కెట్స్ తయారు చేసేటోళ్ళు అట్లా అనమాట, అలాంటి వాటికి. ఇంకా మార్కెటింగ్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే అడ్వర్టైజింగ్ కంపెనీస్ అవి ఉంటాయి కదా అవి. ఫినాన్స్ ఫంక్షన్ అంటే బడ్జెటింగ్, అకౌంటింగ్, పేమెంట్స్. హ్యూమన్ రిసోర్స్ ఫంక్షనింగ్ అంటే రిక్రూట్మెంట్కి సంబంధించింది. కస్టమర్ సర్వీస్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కంప్లైంట్ హ్యాండిలింగ్ అలాంటివి అనమాట. సో ఇవేంటి అంటే మేజర్ బిజినెస్ ఫంక్షన్. ఇప్పుడు మనం ఏమన్నా వెబ్సైట్ కానీ ఏమన్నా బిల్డ్ చేసేటప్పుడు ఇంటర్ఫేస్ ఏ ఫంక్షన్ కోసం మనం బిల్డ్ చేస్తున్నాం అనేది అర్థం చేసుకుంటే అప్పుడు మనం కరెక్ట్గా బిల్డ్ చేయగలుగుతాం. ఒకవేళ కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే అప్పుడు మన సిస్టమ్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అది ఉంటుంది మెయిన్గా ఇంపార్టెన్స్లో. ఇంకా ఏమేమి ఉంటాయి పాయింట్స్ అంటే టైం అండ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది దీని నుంచి. ఇంకా ఎంప్లాయీ ఈజీగా ప్రొడక్టివ్గా వర్క్ చేయగలుగుతారు. అంటే ఏంటి అంటే ఇప్పుడు మార్కెటింగ్ కోసం అంటే ఆ ఫీచర్సే మనం ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి ఫాస్ట్గా అర్థమవుతుంది. ఇంకా తొందరగా చేసుకుంటారు, సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డిజైన్ గోల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఇంటర్ఫేస్ డిజైన్ చేసేటప్పుడు ఒక టార్గెట్స్ ఉంటాయి కదా డిజైనర్స్కి, వాటి గురించి అనమాట. మెయిన్గా నీడ్ ఏంటి వీటికి అంటే ఇవి ఈ డిజైన్ గోల్స్ అనేది లేకపోతే కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు ఇంటర్ఫేస్, ఇంకా అట్రాక్టివ్గా ఉండొచ్చు అదంతా అనమాట. ఒక కరెక్ట్ డిజైన్ గోల్స్ అనేది ఉంటే ఇంటర్ఫేస్ యూజ్ఫుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మెయిన్ గోల్స్ ఏంటి అంటే సింప్లిసిటీ. ఇప్పుడు అన్నెసెసరీ ఎలిమెంట్స్ ఉండకూడదు, సింపుల్గా ఈజీలీ అండర్స్టాండబుల్గా ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? నెక్స్ట్ వన్, కన్సిస్టెన్సీ అంటే సేమ్ కలర్స్, సేమ్ బటన్ పొజిషన్స్ అండ్ సేమ్ సైజెస్లో ఉండాలి అన్ని. క్లారిటీ అంటే ప్రాపర్ ఫాంట్ సైజ్ ఉండాలి, గుడ్ కాంట్రాస్ట్ ఉండాలి, టెక్స్ట్ అనేది రీడబుల్గా ఉండాలి, లాంగ్వేజ్ అండర్స్టాండబుల్గా ఉండాలి. ఎఫిషియన్సీ అంటే ఏంటి అంటే షార్ట్ నేవిగేషన్ పాత్, ఫాస్ట్ రెస్పాన్స్ టైం అవన్నీ అనమాట. అంటే ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి అనుకూలంగా ఉండాలి. అక్యురసీ అంటే ఏంటి అంటే కన్ఫర్మేషన్ మెసేజెస్, ఎర్రర్ చెకింగ్ అలాంటివి. అట్రాక్టివ్నెస్ అంటే ఏంటి అంటే చూడడానికి బాగుండాలి, లేఅవుట్ బాగుండాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి అంటే ఒకదాన్ని మనం డిఫరెంట్ వేస్లో యూజ్ చేయొచ్చు. లైక్ వీ కెన్ యూజ్ ఎనీథింగ్ అంటే మౌస్ తోటి కానీ కీబోర్డ్ తోటి కానీ ఎట్లన్నా యూస్ చేయడానికి ఉండాలి. అండ్ మొబైల్ కంపాటబిలిటీ ఉండాలి. ఇంకా వేరే మల్టిపుల్ లాంగ్వేజ్ సపోర్ట్ అనేది ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ నెక్స్ట్ వన్ యూజర్ సాటిస్ఫాక్షన్ అంటే దీని నుంచి యూజబిలిటీ అంటే ఇప్పుడు యూజర్స్ వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ కావాలి. డిజైన్ గోల్స్ నుంచి ఏంటి ఇంపార్టెన్స్ అంటే యూజబిలిటీ ఇంప్రూవ్ చేస్తుంది, టైమ్ కాస్ట్ రెడ్యూస్ చేస్తుంది, బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏటీఎం స్క్రీన్లో సింపుల్ ఆప్షన్స్ ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. మొబైల్ యాప్స్లో క్లియర్ ఐకాన్స్ ఉంటే మనం ఈజీగా యూజ్ చేయగలుగుతాం. నెక్స్ట్ స్క్రీన్ ప్లానింగ్ అండ్ పర్పస్లో ఏముంటుంది మెయిన్గా అంటే ఇప్పుడు దీంట్లో మనం స్క్రీన్లో ఏ ఎలిమెంట్స్ ఎక్కడ ఉండాలి, లేఅవుట్ ఎక్కడ ఉండాలి అని మనం ప్లాన్ చేసుకోవడం అనమాట. దీన్ని బట్టి ఏంటి అంటే ఈజీగా అర్థమవుతుంది యూజర్స్కి. ఇప్పుడు వాళ్ళు ముందే ప్రిడిక్ట్ చేయగలుగుతారు ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుంటే. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ స్క్రీన్ అంటే ఈచ్ స్క్రీన్ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ పర్పస్ సచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానిక, యూజర్ ఇన్పుట్ కలెక్ట్ చేసుకోవడానిక, ప్రొవైడింగ్ నేవిగేషనా, లేకపోతే యాక్షన్స్ కన్ఫర్మ్ చేయడానిక, లేకపోతే రిపోర్ట్స్ ఆర్ రిజల్ట్స్ షో చేయడానిక అని. ఎగ్జాంపుల్స్ లాగిన్ స్క్రీన్ అంటే ఏంటి అంటే యూజర్ అథెంటిఫికేషన్ కోసం, రిజిస్ట్రేషన్ స్క్రీన్ అంటే కలెక్టింగ్ డేటా, డాష్బోర్డ్ స్క్రీన్ అంటే ఇన్ఫర్మేషన్ చూపించడానికి, పేమెంట్ స్క్రీన్ అంటే ఏంటి అంటే వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఆర్ కన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ప్రిన్సిపల్స్ ఏంటి స్క్రీన్ ప్లానింగ్ది అంటే ఆబ్జెక్టివ్ క్లియర్ ఉండాలి. మనం ఇవి ఉన్నాయి కదా దీంట్లో దేనికోసం చేస్తున్నాం ఈ పేజ్ అని. నెక్స్ట్ లేఅవుట్ అనేది ప్రాపర్గా ఉండాలి. అంటే ఇప్పుడు నీట్గా లాజికల్గా ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ చేసి ఉండాలి. అంటే ఫస్ట్ యూజర్ నేమ్ అడగాలి, తర్వాత పాస్వర్డ్ అడగాలి, తర్వాత లాగిన్ బటన్ ఉండాలి, తర్వాత క్యాప్చా అనేది ఏమన్నా ఉంటే లాగిన్ బటన్ పైన ఉండాలి. అట్లా కాకుండా అటు ఇటు అయిపోయి ఆర్ మెనూ అనేది మనకి టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉండాలి, బాటమ్ రైట్ కార్నర్లో పెడితే మొత్తం చెత్తగా అయిపోతుంది అట్లా. ఇంకా సింప్లిసిటీ అంటే ఏంటి అంటే ఓన్లీ నెసెసరీ ఇన్ఫర్మేషనే చూపించాలి. కన్సిస్టెన్సీ అంటే మొత్తం కన్సిస్టెంట్గా ఉండడం, డిజైన్ అనేది మొత్తం త్రూ అవుట్ ది పేజ్ సేమ్ ఉండడం. ఈజీ నేవిగేషన్, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి వెళ్ళాలి అంటే ఈజీగా అనిపించాలి వాళ్ళకి. రీడబిలిటీ, టెక్స్ట్ అనేది క్లియర్లీ విజిబుల్గా ఉండాలి, ఫాంట్ సైజ్ కూడా
ఈజీగా ఉండాలి అది చదవడానికి. యూజర్ ఫోకస్ అంటే ఏంటి అంటే, యూజర్‌కి ఏవైతే అవసరం ఉంటాయో వాటిని మెయిన్‌గా హైలైట్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ ది యూజర్స్. నెక్స్ట్, నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఆర్గనైజింగ్ స్క్రీన్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు ఏంటి అంటే మెయిన్‌గా దీంట్లో ఎలిమెంట్స్ ఉంటాయి కదా! లైక్ టెక్స్ట్ లేబుల్స్ కానీ, బటన్స్ కానీ, మెనూస్ కానీ, ఐకాన్స్ కానీ వాటిని కరెక్ట్‌గా లాజికల్ అండ్ క్లియర్ ఆర్డర్‌లో మనం ఆర్గనైజ్ చేసుకుంటే అది అట్రాక్టివ్‌గా ఉంటుంది అండ్ యూజర్స్ కెన్ ఆల్సో ఈజీలీ అండర్‌స్టాండ్ దెమ్ అండ్ సో దట్ యూజర్స్ కెన్ ఈజీలీ ఇంటరాక్ట్ విత్ దెమ్. నీడ్ ఏంటి వీటిని కరెక్ట్‌గా ఆర్గనైజ్ చేసుకోవడంలో అంటే, ఇప్పుడు ఒకవేళ ర్యాండమ్‌గా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా అన్నీ మనం పెడితే అది వాళ్ళకి యూజర్స్‌కి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేసుంటే స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుందనమాట. స్క్రీన్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే లేబుల్స్ కానీ, మెనూస్ కానీ, ఇన్‌పుట్ ఫీల్డ్స్ కానీ అవన్నమాట. ప్రిన్సిపల్స్ ఏంటి ఆర్గనైజ్ చేయడానికి స్క్రీన్ ఎలిమెంట్స్‌ని అంటే, ఫస్ట్ వన్ గ్రూప్ రిలేటెడ్ ఐటమ్స్ టుగెదర్. అంటే ఇప్పుడు కాలేజ్ వెబ్సైట్ ఉంది. దాంట్లో ఎగ్జామ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక దగ్గర ఉండాలి. ఫెస్ట్‌కి సంబంధించినది మొత్తం ఒక దగ్గర ఉండాలి. రిజల్ట్స్‌కి సంబంధించింది ఒక దగ్గర ఉండాలి అట్లా. నెక్స్ట్ ప్రాపర్ అలైన్మెంట్. అలైన్మెంట్ అనేది ప్రాపర్‌గా ఉండాలనమాట. అంటే ఒక రోస్ అండ్ కాలమ్స్ లెక్క ఒక ప్రాపర్ స్పేసింగ్ తోటి అట్లా. నెక్స్ట్ అడిక్వేట్ స్పేసింగ్. మధ్యలో అన్నీ అతుక్కున్నట్టు కాకుండా స్పేసింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఇంకా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్‌ని మనం హైలైట్ చేయాలి. ఇంపార్టెంట్ ఎలిమెంట్స్‌ని హైలైట్ చేస్తే ఫస్ట్ యూజర్ అటెన్షన్ అటే పోతుందనమాట. అందుకు అది కరెక్ట్‌గా ఉండాలి అనేది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే న్యాచురల్ రీడింగ్ ఆర్డర్ టాప్ టు బాటమ్ కానీ లెఫ్ట్ టు రైట్ కానీ రీడింగ్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయాలి. అండ్ వీ షుడ్ బ్యాలెన్స్ ద స్క్రీన్. అంటే ఏంటి అంటే నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి మనకి ఉన్న స్పేస్‌ని మొత్తం. ఎక్కువ ఎంప్టీ స్పేస్ కానీ మరీ టూ మెస్సీగానే అనిపియకూడదు. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏంటి ఆర్గనైజింగ్ ది స్క్రీన్ ఎలిమెంట్స్ అంటే, స్క్రీన్స్‌ని ఈజీ టు అండర్‌స్టాండ్ ఉంటుంది. ఇంకా యూజర్ టైం అనేది సేవ్ అవుతుంది. ఎర్రర్స్ తగ్గిపోతాయి. నెక్స్ట్ ఆర్డరింగ్ ఆఫ్ స్క్రీన్ డేటా అండ్ కంటెంట్. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు టెక్స్ట్ లేబుల్స్, ఫీల్డ్స్ అవన్నీ ఉంటాయి కదా! దాన్ని ఒక ప్రాపర్ సీక్వెన్స్‌లో మనం ఆర్డర్ చేసుకోవడం. సో దట్ యూజర్ టాస్క్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది. నీడ్ ఏంటి అంటే, ఒకవేళ మనం పిచ్చి పిచ్చిగా అరేంజ్ చేస్తే యూజర్‌కి కన్ఫ్యూజన్ అయితుంది. క్లారిటీ ఉండదు. ప్రాపర్ ఆర్డరింగ్ నుంచి ఏంటి అంటే యూజబిలిటీ అండ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ప్రిన్సిపల్స్ ఏంటి ఆర్డరింగ్ స్క్రీన్ డేటా అండ్ కంటెంట్‌కి అంటే లాజికల్ సీక్వెన్స్, నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్ అట్లా. నెక్స్ట్ టాస్క్ బేస్డ్ ఆర్డర్. ఫస్ట్ ఏమన్నా షాపింగ్ వెబ్సైట్‌లో చూస్తే ఫస్ట్ యాడ్ ప్రొడక్ట్, తర్వాత క్వాంటిటీ, తర్వాత ప్రైస్, తర్వాత పేమెంట్. ఇంపార్టెన్స్ ఆర్డర్. ఇంపార్టెన్స్‌ని బట్టి ఆర్డర్ మనం సెట్ చేసుకోవడం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూజ్ అంటే ఏంటి అంటే రీసెంట్‌లీ యూజ్డ్‌వి మనకి ఫస్ట్ చూపియడం. అండ్ రీడింగ్ ప్యాటర్న్ ఏంటి అంటే టాప్ టు బాటమ్ కానీ లెఫ్ట్ టు రైట్ కానీ ఉండడం. ఇంకా గ్రూప్ సిమిలర్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని మొత్తం మనం గ్రూప్ చేసుకోవడం. అంటే ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అన్న ఒక సెక్షన్‌లో, పేమెంట్ డీటెయిల్స్ అన్న ఒక సెక్షన్‌లో అట్లా ఉంటుంది. ఇంకా ఏంటి అంటే కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే అన్ని చోట్ల సేమ్ డిజైన్ యూస్ చేయడం. ఇంపార్టెన్స్ ఏంటి ప్రాపర్ ఆర్డరింగ్ నుంచి అంటే టైం సేవ్ అవుతుంది, మిస్టేక్స్ రిడ్యూస్ అవుతాయి, అవే పాయింట్స్ వస్తాయి మళ్ళా. ఇంకా నెక్స్ట్ స్క్రీన్ నావిగేషన్ అండ్ ఫ్లో అనేది నెక్స్ట్ టాపిక్ మనకి దీంట్లో. స్క్రీన్ నావిగేషన్ అంటే ఫ్లో అంటే ఏంటి? మెయిన్గా నావిగేషన్ అంటే ఏంటి అంటే ఒక పేజ్ నుంచి ఆర్ ఒక స్క్రీన్ నుంచి ఇంకొక చోటికి వెళ్ళడం. స్క్రీన్ ఫ్లో అంటే ఏంటి అంటే లాజికల్ సీక్వెన్స్ ఇన్ విచ్ స్క్రీన్స్ అపియర్ డ్యూరింగ్ ద టాస్క్. గుడ్ నావిగేషన్ అండ్ ఫ్లోకి నీడ్ ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ యూజర్కి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాకపోతే వాళ్ళకి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇంకా మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. ఒక ప్రాపర్ నావిగేషన్ నుంచి వాళ్ళ టాస్క్ అనేది వాళ్ళు క్లియర్గా అండ్ స్మూత్గా కంప్లీట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఎలిమెంట్స్ ఆఫ్ స్క్రీన్ నావిగేషన్ ఏంటి అంటే మెనూస్, బటన్స్, లింక్స్, ట్యాబ్స్ అవన్నీ. ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఏంటి గుడ్ స్క్రీన్ నావిగేషన్కి అంటే సింప్లిసిటీ, కన్సిస్టెన్సీ అనేది ఆల్మోస్ట్ అన్నిట్లో వస్తుంది. ఫీడ్బ్యాక్ కూడా అన్నిట్లో వస్తుంది. ఇంకా విజిబిలిటీ అన్నీ కనిపించేట్టు ఉండాలి థింగ్స్ అన్నీ. ఇంకా నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి అంటే మనం చేసింది కరెక్టా రాంగ్గా చెప్పడం. ఈజీ రిటర్న్ అంటే ఏంటి అంటే ఒక చోట నేను ఇఫ్ ఐ వెంట్ టు ఏ రాంగ్ స్క్రీన్ బై మిస్టేక్ దెన్ ఐ షుడ్ బీ ఏబుల్ టు గో బ్యాక్ టు ది కరెక్ట్ స్క్రీన్ ఈజీలీ. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నేవిగేషన్. లీనియర్ నావిగేషన్ అంటే ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ పోతుంది. ఒకటి అయిన తర్వాత ఇంకొకటి దానికి వెళ్ళడం. ఇంకా నెట్వర్క్ నావిగేషన్ అంటే ఏంటి అంటే మెనీ పేజెస్ ఉంటే దాంట్లోంచి కరెక్ట్గా చూస్ చేసుకొని వెళ్ళడం. హైరార్కియల్ అంటే ఏంటి అంటే లెవెల్స్, మెనూస్ ఫార్మాట్లో ఉండడం. నెక్స్ట్ విజువల్లీ ప్లీజింగ్ కంపోజిషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు
ఇప్పుడు టెక్స్ట్, ఇమేజెస్, బటన్స్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఒక కరెక్ట్ వేలో విజువల్లీ ప్లీజింగ్‌గా ఉండాలి. ఎట్లా ఉండాలి అంటే ఇంటర్ఫేస్ చూస్తే బావుంది, ఇంటర్ఫేస్ నీట్‌గా ఉంది అనిపించాలి. నాకు కంఫర్టబుల్‌గా ఫీల్ కావాలి నేను యూజ్ చేస్తుంటే అది. నీడ్ ఏంటి అంటే ఒకవేళ చెత్త చెత్తగా ఉంటే ఇంటర్ఫేస్ అట్రాక్టివ్‌గా ఉండదు. ఇంకా కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఇంకా ఇంటర్ఫేస్ యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఒకవేళ కరెక్ట్‌గా ఉంటే యూజ్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. యూజర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ విజువల్లీ ప్లీజింగ్ కంపోజిషన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, అలైన్మెంట్ ప్రాపర్గా ఉండాలి, కాంట్రాస్ట్ కలర్స్ అవన్నీ కరెక్ట్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, వైట్ స్పేసెస్ మరీ ఎక్కువ ఉండకూడదు, ఇంకా నెససరీ వైట్ స్పేసెస్ ఉండాలి. ప్రపోర్షన్ అండ్ సైజ్ అంటే ఏంటి అంటే ఆ, కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా అవి లార్జర్గా ఉండాలి. సింప్లిసిటీ అంటే ఏంటి అంటే అన్నెసెసరీ డెకరేషన్స్ ఊరుకూరికే పెడితే అది మెస్సీగా అనిపిస్తుంది, అవి అవాయిడ్ చేయాలి. ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒక క్లియర్ అండ్ అట్రాక్టివ్ ఇంటర్ఫేస్ బిల్డ్ చేయొచ్చు, ఇంకా యూజర్ అటెన్షన్ని గైడ్ చేయొచ్చు, ట్రస్ట్ అండ్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఈ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే ది క్వాంటిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ బీయింగ్ డిస్ప్లేడ్ ఆన్ ఎ స్క్రీన్. ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఏంటి డిసైడింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి అంటే నెససరీ ఇన్ఫర్మేషన్ని చూపించాలి, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ చూపించకూడదు, గ్రూపింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర ఉండాలి, ఇంకా ప్రోగ్రెసివ్ డిస్క్లోజర్ అంటే ఏంటి అంటే ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూపించాలి, ఆ తర్వాత అడిషనల్ డీటెయిల్స్ వెన్ నీడెడ్ మాత్రమే చూపించాలి, ఆ తర్వాత మెయింటైన్ సింప్లిసిటీ, క్లీన్గా అన్క్లస్టర్డ్గా ఉండాలి. స్క్రీన్ సైజ్ని బట్టి మనం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇంకా మొబైల్ వాటికి చిన్న చిన్నగా ఉంటాయి కదా డివైజెస్, సో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. యూస్ స్క్రోల్ కేర్ఫుల్లీ. ఇప్పుడు లాంగ్ పేజెస్ మే రెడ్యూస్ యూజర్ కన్వీనియన్స్, అదే మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా ఏంటి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రీడబిలిటీ పెరుగుతుంది, టైం సేవ్ అవుతుంది, యూజర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఈజీగా చదవగలుగుతారు. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఏటీఎంలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషనే చూపిస్తుంది. మనం ఇప్పుడు విత్డ్రానా డిపాజిటా అని చూస్ చేసుకున్నాక దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా చూపిస్తుంది. ఫస్ట్ అన్నీ చూపించదు, సో దట్ మనం కన్ఫ్యూజ్ కాకూడదు అని. ప్రాబ్లమ్స్ ఆఫ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ నుంచి క్రౌడెడ్ స్క్రీన్ అవుతుంది, టాస్క్ కంప్లీషన్ లేట్ అవుతుంది, యూజర్కి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. నెక్స్ట్ ఫోకస్ అండ్ ఎంఫసిస్ అంటే ఏంటి అంటే మనం దేని మీద ఫోకస్ చేయాలి, ఏ ఇన్ఫర్మేషన్ మీద, అండ్ ఎంఫసిస్ దేని మీద ఉండాలి అనే దాని మీద. ఇప్పుడు దీంట్లో మెయిన్గా యూజర్ అట్రాక్షన్ని మనం మెయిన్ దాని మీదకి లాగడం మీద ఉంటుంది. దీనికి నీడ్ ఏంటి అంటే కొన్ని ఎలిమెంట్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటికి ఫస్ట్ యూజర్ దృష్టిలో పడడం ఇంపార్టెంట్. సో అలాంటి వాటికి మెసేజెస్, బటన్స్ అలాంటి వాటికి మనం మంచిగా ఫోకస్ చేయడం. కొన్ని ఉంటాయి కదా మెసేజెస్, బటన్స్, అవి ఇంపార్టెంట్ ఉన్నవి ఇగ్నోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అవి అవాయిడ్ చేయడానికి. మెథడ్స్ ఆఫ్ క్రియేటింగ్ ఫోకస్ అండ్ ఎంఫసిస్ అంటే ఏంటి అంటే దీంట్లో ఏమేమి మెథడ్స్ ఉంటాయి అంటే సైజ్, ఇంపార్టెంట్వి పెద్దగా పెట్టుకోవడం, కలర్, ఇంకా ప్రయారిటీ అండ్ బ్రైట్ కలర్ యూజ్ చేయడం, ఇంపార్టెంట్ వాటికి బోల్డ్ టెక్స్ట్ యూజ్ చేయడం, ఇంపార్టెంట్వి మిడిల్లో సెంటర్లో పెట్టడం, వైట్ స్పేసెస్, ఎంప్టీ స్పేస్ అరౌండ్ అండ్ ఎలిమెంట్ మేక్స్ ఇట్ స్టాండ్ అవుట్, అండ్ ఐకాన్స్ అండ్ సింబల్స్. స్పెషల్ ఐకాన్స్ అవి వాడితే ఈజీగా అర్థమవుతుంది, ఫోకస్ కూడా అది లాగుతుంది అనమాట. యానిమేషన్ అండ్ మూమెంట్, ఇంపార్టెంట్ వాటికి యానిమేషన్ పెట్టడం, అట్లా అయితే అటెన్షన్ అట్రాక్ట్ చేస్తుంది. ఇంపార్టెన్స్ అండ్ ఫోకస్ అండ్ ఎంఫసిస్ అంటే ఏది ఇంపార్టెంటో తెలుస్తుంది, స్పీడ్ ఆఫ్ టాస్క్ కంప్లీషన్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ యూజర్ గైడ్లైన్స్ ఏంటి అంటే ఎంఫసిస్ ఆన్ కీ ఐటమ్స్, అవాయిడ్ టూ మెనీ హైలైటెడ్ ఎలిమెంట్స్ అట్లా. నెక్స్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సింప్లీ అండ్ మీనింగ్ఫుల్లీ. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ని సింపుల్గా మీనింగ్ఫుల్గా ప్రజెంట్ చేయడం అనమాట ఈ మెయిన్ టాపిక్. అంటే ఇప్పుడు ఇట్లా మనం సింపుల్గా మీనింగ్ఫుల్గా చేస్తే యూజర్స్ ఈజీగా అర్థం చేసుకుంటారు. నీడేంటి అంటే చచ్చతగా ఉంటే అర్థం కాదు. ఇన్ఫర్మేషన్ క్లియర్గా మంచిగా ప్రజెంట్ చేస్తే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీనికి ప్రిన్సిపల్స్ ఏంటి అంటే సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, క్లియర్ అండ్ కన్సైజ్గా ఉండాలి, అండ్ ఇన్ఫర్మేషన్ని మనం ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవాలి, అండ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపించాలి, మీనింగ్ఫుల్ లేబుల్స్ ఉండాలి, విజువల్ ఎయిడ్స్ అంటే చార్ట్స్, ఐకాన్స్ లాంటివి మనం యూస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది అనమాట వాళ్ళకి. మెయింటైన్ కన్సిస్టెన్సీ, సిమిలర్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే దీని నుంచి తొందరగా ఈజీగా అర్థమవుతుంది యూజర్స్కి, ఇంకా టైం సేవ్ అవుతుంది, అలాంటిది క్విక్ డెసిషన్ మేకింగ్లో హెల్ప్ అవుతుంది, అట్లనే సంథింగ్ రాయాలి. అండ్ పూర్ ప్రజెంటేషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఉండడం, అన్క్లియర్ బటన్ నేమ్స్, అండ్ టూ మచ్ అన్నెసెసరీ డేటా. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఆన్ వెబ్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం వెబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం రిట్రీవ్ చేసుకోవడం అనమాట.
అంటే సెర్చ్ చేసి కానీ, ఆన్‌లైన్ డేటాబేసెస్‌లో కానీ, సెర్చ్ ఇంజిన్స్‌ని యూజ్ చేసి కానీ, ఇప్పుడు నీడ్ ఏంటి అంటే, ఇప్పుడు వెబ్‌లో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వితౌట్ ప్రాపర్ రిట్రీవల్ మెథడ్ మనకు కావాల్సిన మెసేజ్‌ని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని మనం ఈజీగా చూస్ చేసుకోలేము. ఆర్ ఈజీగా తెచ్చుకోలేమనమాట. మెథడ్స్ ఏంటి ఇన్ఫర్మేషన్ రిట్రీవల్‌కి అంటే సెర్చ్ ఇంజిన్, గూగుల్ అలాంటివి యూజ్ చేసి తెచ్చుకోవడం. ఆర్ డైరెక్ట్ నావిగేషన్ అంటే ఏంటి అంటే నేను www.youtube.com అని కొట్టి డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. అంటే వెబ్ అడ్రెస్ యూజ్ చేసి. హైపర్ లింక్స్ అంటే ఏంటి అంటే ఒక లింక్ ఉంది. నా ఫ్రెండ్ నాకు వాట్సాప్‌లో పంపించింది. ఆ లింక్ నేను యూజ్ చేసి వెబ్‌సైట్‌కెళ్ళడం. మెనూస్ అండ్ కేటగరీస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక వెబ్‌సైట్‌లో మెనూస్ ఇప్పుడు అమెజాన్ ఉంది. దాంట్లో క్లోతింగ్ కేటగిరీ, కిచెన్ కేటగిరీ అట్లా ఉంటుంది కదా! దాన్ని బట్టి వెళ్ళడం. ఫిల్టరింగ్ అండ్ సార్టింగ్ అంటే ఏంటి అంటే సెర్చ్ రిజల్ట్స్‌ని ప్రైస్, డేట్ వాటిని బట్టి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు కదా! అదనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఇప్పుడు రిలవెంట్ రిజల్ట్స్ వస్తాయి. స్పీడ్‌గా వస్తుంది. రిలవెంట్ రిజల్ట్సే చూపియాలి అండ్ స్పీడ్‌గా రిజల్ట్స్ అనేది చూపియాలి. అక్యురేట్‌గా ఇన్ఫర్మేషన్ చూపియాలి. కరెక్ట్ అండ్ రిలయబుల్ ఉండాలి. ఇంకా సింప్లిసిటీ. సెర్చ్ ఆప్షన్ షుడ్ బి వెరీ ఈజీ టు యూస్ అండ్ గుడ్ నావిగేషన్స్. ఇప్పుడు రిజల్ట్స్ వస్తాయి కదా! వాటిల్లో ఒకదాని నుంచి ఒకదానికి నావిగేట్ కావడానికి ఈజీగా ఉండాలనమాట. ఇంపార్టెన్స్ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్‌లో వాటిలలో హెల్ప్‌ఫుల్ ఉంటుంది. డెసిషన్ మేకింగ్‌కి హెల్ప్‌ఫుల్ ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆన్లైన్ స్టడీ మెటీరియల్స్. ఇంకా పర్ఫార్మ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఏంటి అంటే ఇర్రిలవెంట్ రిజల్ట్స్ ఎక్కువొచ్చినా, ఫేక్ అండ్ అన్‌రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా, స్లో వెబ్‌సైట్స్ ఉన్నా, పూర్ సెర్చ్ కీవర్డ్స్ ఉన్నా అదొక ప్రాబ్లమ్ లెక్క అనమాట. నెక్స్ట్ స్టాటిస్టికల్ గ్రాఫిక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్‌ని టెక్స్ట్ లెక్కనే కాకుండా ఆహ్ ఇప్పుడు స్టాటిస్టికల్ గ్రాఫ్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్, లైన్ చార్ట్స్ అవన్నీ యూజ్ చేస్తే అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని. ప్రిన్సిపల్స్ ఏంటి గుడ్ స్టాటిస్టికల్ గ్రాఫిక్స్‌కి అంటే క్లారిటీ, అక్యురసీ, సింప్లిసిటీ, ప్రాపర్ లేబుల్స్, అప్రోప్రియేట్ టైప్ ఉండాలన్నమాట. సో ఎగ్జాంపుల్స్ ఇన్ రియల్ లైఫ్ ఇప్పుడు బిజినెస్ డాష్‌బోర్డ్స్ కానీ, ఎలక్ట్రానిక్ రిజల్ట్స్ కానీ అవన్నీ మనకి డాష్‌బోర్డ్ లెక్క ఒక విజువల్‌గా చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది కదా! సో అది. నెక్స్ట్ టెక్నాలజికల్ కన్సిడరేషన్ ఫర్ ఇంటర్ఫేస్ డిజైన్. దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు టెక్నాలజీ ఫ్యాక్టర్స్ అనేది మనం ఇగ్నోర్ చేయకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు ఏదైనా బిల్డ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు యూజర్స్‌కి టెక్నాలజీ ఇంత యాక్సెస్ ఉందా? ఆర్ మనం ఎక్కడైతే ఈ వీళ్ళేంటి టార్గెట్ యూజర్స్‌కి ఇంత టెక్నాలజీ వచ్చా అనేది కన్సిడర్ చేసుకొని చేయాలి. సో దట్ మన ఇంటర్ఫేస్ అనేది యూజబుల్‌గా ఉంటుంది. ఫస్ట్ కన్సిడరేషన్ ఏంటి టెక్నాలజీలో అంటే హార్డ్‌వేర్ కేపబిలిటీ. ఇంత ప్రాసెసర్ స్పీడ్ ఉంటుందా వాళ్ళకి ఇది మొత్తం యూజ్ చేయడానికి? ఇంత మెమరీ కెపాసిటీ ఉందా అని చూసుకోవడం. నెక్స్ట్ స్క్రీన్ సైజ్ అండ్ రెజల్యూషన్. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టేయచ్చా స్క్రీన్‌లో సరిపోతుందా అని ఆలోచించడం. ఆపరేటింగ్ సిస్టమ్ కేపబిలిటీ అంటే ఏంటి అంటే ఒక్కొక్క ఇంటర్ఫేస్ ఒక్కొక్క ఓఎస్‌లో ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. దాన్ని బట్టి మనం పెట్టడం అనమాట. అండ్ బ్రౌజర్ కేపబిలిటీ అంటే ఏంటి అంటే వెబ్ ఇంటర్ఫేసెస్ షుడ్ సపోర్ట్ మేజర్ బ్రౌజర్స్. ఇంకా నెట్వర్క్ స్పీడ్, ఇంటర్నెట్ కనెక్షన్ ఎంత స్పీడ్‌లో ఉంటుంది దాన్ని బట్టి. సెక్యూరిటీ అంటే ఏంటి సెక్యూర్ లాగిన్, ఎన్క్రిప్షన్ అవన్నీ ఇయ్యడం. అండ్ నెక్స్ట్ యాక్సెసిబిలిటీ సపోర్ట్. యాక్సెసిబిలిటీ సపోర్ట్ అంటే ఏంటి అంటే స్క్రీన్ రీడర్స్ కానీ, కీబోర్డ్ నావిగేషన్ కానీ అట్లాంటివి ఉంచడం. మెయింటెనెన్స్ అండ్ అప్‌గ్రేడ్స్ అంటే ఏంటి అంటే ఇంటర్ఫేస్ అనేది ఫ్యూచర్ ఇంప్రూవ్‌మెంట్స్‌కి స్కోప్ ఉండేటట్టు ఉండాలనమాట. దీని నుంచి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేస్తే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, కంపాటబిలిటీ ఉంటుంది, టెక్నికల్ ఎర్రర్స్ తగ్గుతాయి అండ్ వైడర్ ఆడియన్స్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మొబైల్ ఫ్రెండ్లీ వెబ్‌సైట్స్, ఇంకా యాప్స్ వర్కింగ్ ఆన్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్స్. సో దిస్ ఈస్ ది లాస్ట్ టాపిక్ ఆఫ్ యూనిట్ 2. దీంట్లో మెయిన్‌గా మనం యూజర్ ఫోకస్ మీద అంటే ఏదెక్కడ పెట్టాలి, ఎట్లా ఉంటే యూజర్స్‌కి ప్లెజెంట్‌గా ఉంటుంది అండ్ యూజర్ సాటిస్ఫాక్షన్ మీద మెయిన్‌గా ఉందనమాట. దీంట్లో సింపుల్ థింగ్స్ ఉన్నాయి. అంటే కన్సిస్టెంట్‌గా ఉండాలి. మెయిన్ థింగ్ మనం ఇక్కడ ఉండేది అండ్ యూజర్‌కి ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండాలి. లాంగ్ టెక్స్ట్ అనేది ఉండకూడదు. సో మెయిన్‌గా ఈ పాయింట్స్ ఎక్కువ రిపీట్ అయినట్టు అనిపించింది నాకు యూనిట్ 2లో. సో దిస్ ఈస్ అబౌట్ యూనిట్ 2. మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.